సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. మా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. అదే విధంగా 160 మంది దాకా జీవనోపాధి దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇవ్వమని కూడా అడిగాము. మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి ఎలాంటి ఇబ్బంది లేని సమస్యలే. ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్తూ మేము ఈరోజు శాంతియుతంగా ఆటో సంఘాలన్నీ కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. పేరు వేముల మారయ్య, BRTO ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాని కోసం అనేక రకాల వర్గాల ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఆటో కార్మికులను ఒక్క అడుగు ముందుకేసి మరింత మోసం చేసిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. మీరు గద్దెనెక్కని కోసం కాంగ్రెస్ పార్టీ ఆనాటి PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు ఇస్తా ఆటో కార్మికులకు అన్నాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. గత ప్రభుత్వంలో 5 లక్షల ప్రమాద బీమా ఉంటే మమ్మల్ని గెలిపించి మమ్మల్ని అధికారంలోకి ఎక్కిస్తే 10 లక్షల రూపాయలు చేస్తానని మాట ఇచ్చిండు. అదే విధంగా ఆటో కార్మికులకు ఉన్నటువంటి అనేక సమస్యలు మా ప్రభుత్వంలో మేము పరిష్కరిస్తామని చెప్పి మాది ప్రజాపాలన అని చెప్పి ఈ రోజు గద్దెనెక్కి మేము వచ్చిన కొత్తల్ని అనేక రూపాల్లో కార్యక్రమాలు చేస్తే మాకు 2 నెలల టైం అని చెప్పి రవాణా శాఖ మంత్రి ఇంటికి పిలిపించి చెప్పడం జరిగింది. 2 సంవత్సరాలు గడిచినా ఏ హామీ అమలు చేయకపోగా ఉన్న పథకాలు తీసేసి మా ఉపాధిని ఆగం చేసి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రోజు చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ ఇలా పోలీస్ స్టేషన్లు ఉన్నారు. ఎక్కడ ప్రజాపాలన ఉందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు. చలో అసెంబ్లీ అంటే మేము ఏం చేస్తాం? అసెంబ్లీకి ఏమైనా నుప్పు పెట్టి వస్తామా? అసెంబ్లీ ఏమైనా కూలగొట్టి వస్తామా? అందరూ చేసినట్టుగానే మేము కార్యక్రమం తీసుకున్నాం. ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయని విధంగా రాత్రి 11 గంటల నుంచి ఈ రోజు వరకు తెల్లారే వరకు ఇప్పటి వరకు అనేక పోలీస్ స్టేషన్లో మీ మీడియా ద్వారా చెప్తున్నా, చెక్ చేసుకోండి. ప్రతి పోలీస్ స్టేషన్ లో 33 జిల్లాల్లో ఆటో డ్రైవర్లే ఉన్నారు. ఈ రోజు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది దుర్మార్గమైన పాలన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మా హక్కులను మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మేము దొంగ హామీలు అడుగుతలేం, దొంగ మాటలు అడుగుతున్నాం. నీ లెక్క నువ్వు ఇచ్చిన హామీలే మమ్మల్ని రోడ్ పాలు చేసినావు. మమ్మల్ని కాపాడని చెప్పి మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడిగితే మా మీద కేసులు పెట్టి మీరు పోలీస్ స్టేషన్ లో జైల్లో పెడతారు కదా. మేము రాబోయే కాలంలో మరిన్ని చేస్తాం. ఈ రోజు చెప్పి చేసి ఇట్లా చేసారు కదా, చెప్పకుండా చేసి చూస్తాం. మమ్మల్ని ఎట్లా అడ్డుకుండా చేస్తాం. ఈ రాష్ట్రంలో అటువంటి 6-7 లక్షల మంది కార్మికులు, ఆటో కార్మికులు ఏకమైతాం. నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయవంతమైందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని కదిలించాలి. మా సమస్యల మీద దృష్టి పెట్టాలి. మా సమస్యలు పరిష్కరించాలన్నదే మా ధ్యేయం. ఆ ధ్యేయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కలిసి ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు రాకుండా చూశారు. హైదరాబాద్ లో కూడా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ రాకుండా వాళ్ళు నిర్బంధించడం జరిగింది. అంటే దాని అర్థం ప్రభుత్వ యంత్రాంగం కదలేదు. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా కదలాలి. మా సమస్యలు పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం. దాంట్లో ప్రధానమైనట్టుదే మీటర్ ఛార్జీలు పెంచాలి. దగ్గర 15 సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెంచాయి. రైల్వేలో ఛార్జీలు పెంచారు, ఆర్టీసీలో ఛార్జీలు పెంచారు. ఆటోకి ఎందుకు పెంచారని మేము అడుగుతా ఉన్నాం. దాంతో పాటుగా సంక్షేమ బోర్డు అడుగుతున్నాం. సంక్షేమ బోర్డు బిల్డింగ్ వర్కర్స్ ఉంది, ఇంకా అనేక మందికి ఉంది. లక్షలాది మంది ఉన్నటువంటి ఆటో రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మేము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమన్నాం. దాంతో పాటుగా ఓలా, ఊబర్ అయితే విదేశీ సంస్థలు స్వదేశీ శ్రామికులు దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ అరికట్టడానికి ఒక యాప్ తీసుకురామని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వ యాప్ని నో లాస్ నో ప్రాఫిట్ మీద నడిపితే అనేక మంది ఓలా, ఊబర్ ఆటో కార్మికులందరూ కూడా లాభం పొందుతారు. ఇలాంటి చిన్న విషయాలు కూడా చేయనటువంటి పరిస్థితి దుర్మార్గం. ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కలిసి చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోవడం 3 నెలలు జరిగింది.
వెంటనే వీటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రోజు మేము పెట్టుకున్న ఈ యొక్క అసెంబ్లీ ముట్టడి యొక్క కార్యక్రమాన్ని ఆపుతూ ఎక్కడికెక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఆటో డ్రైవర్లని లీడర్ల అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మేమైతే ఏదైతే అసెంబ్లీ ముట్టడికి చేస్తున్నామో మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ అరెస్ట్ అనేది కరెక్ట్ కాదని అర్థమవుతుంది. అంటే మమ్మల్ని అరెస్ట్ చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి డౌన్ అయిందని అర్థమవుతుంది మాకు. దయచేసి తక్షణమే మాకు మీటర్ ఛార్జీలు పెంచాలా, ఓలా ఊబర్ బైకులని నిషేధించాలా, అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. ఇంతవరకు ఆటో డ్రైవర్లు 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. జనార్దన్ రెడ్డి అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని ఏలుతుంది. మా ఆటో డ్రైవర్ల పరిస్థితులు అయితే మారతలేవు. 13 సంవత్సరాలు దాటింది మాకు ఆటో రేట్లు పెరిగి, ఇప్పటి వరకు మాకు పెరగలేదు. అదే బస్సులకు మహాలక్ష్మి పథకం ఇచ్చారు, కానీ మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ దాంట్లో 20 రూపాయల టికెట్ కి 50 రూపాయల టికెట్ చేసిర్రు. కానీ మా ఆటో రేట్లు మాత్రము కిలోమీటర్ కు 11 రూపాయలు. గత 15 సంవత్సరాల కింద ఏదైతే రేటు ఉందో అదే రేట్లో ఉంది. మాకు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఆటో డ్రైవర్లకు. అట్లాంటిది 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు. సంక్షేమ బోర్డు కూడా మాకు ఏర్పాటు చేస్తామని చెప్పారు, అలాంటిది కూడా మాకు ఏం చేయట్లేదు. ఈ విధంగా మేము ఆటో డ్రైవర్లం చాలా నష్టపోతున్నాము. ప్రతి నిత్యావసర వస్తువులు చాలా రేట్లు పెరిగాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవాలంటే స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాము, నిత్యావసర సరుకులు కొనలేకపోతున్నాము. ఈ విధంగా మరి రేట్లు పెరిగినాయి కాబట్టి మీరు మమ్మల్ని ఆదుకోవాలని, మాకు రేట్లు పెంచాలని మేము ఈ గవర్నమెంట్ కు పదే విన్నతి చేస్తున్నాము. అయినా కూడా మా స్పందన వారికి గుర్తు రావట్లేదు. కాబట్టి మేము ఇవాళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడికి మేము తయారై ఇక్కడికి వస్తే మమ్మల్ని పోలీసులు అణచివేత చేసి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి నేను చాలా నిరసన చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి లేదని నేను చెప్తున్నాను.